సో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క మరి ఇన్ఛార్జ్ వస్తున్న సందర్భంలో బీజేపీ పార్టీ మరి ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో స్టార్ క్యాంపెయినర్ మరి బీజేపీ పార్టీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అలాగే ఇన్ఛార్జ్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తీసుకున్నాం. ఏ యొక్క అంశాలతోటి మీరు ముందుకెళ్తున్నారు ఈ ఎలక్షన్? ఒకటి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ తీరు, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఒక సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ వారు. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక భరతమాతను విశ్వగురువుగా తీసుకుపోయే క్రమంలో ప్రపంచమే ఒక మోడల్. నీ అతిశయోక్తి చెప్పట్లే. ఇవాళ ఇండియా అంటే ఒక ప్రతిష్ట. ఎక్కడ పోయినా కాళ్ళు రెగరేసుకొని మేము వీఆర్ ఇండియన్స్ అనే పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంది. సరే, అపోజిషన్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పాపం లోపభూయిష్టంగా రోజు సింకింగ్ బోటు, ఇక టీఆర్ఎస్ ఆయన పగటికల్ల గంటం, ఈ డిఎంకే ఇప్పుడు నేను తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జిగా వారు, ఈ కుటుంబ రాజకీయాలు, కుటుంబ పార్టీలు, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారం, కమ్యూనిస్టులు ఆ సిద్ధాంతాలు పక్కన పెట్టి కమ్యూనిస్టులు కూడా ఇట్లా ఈ రకంగా అమ్ముడుపోయారని అయితే అంటున్నారు. ఏం చేశారో మరి ఏమైందో వారి సిద్ధాంతాలు తాకట్టు పెట్టేశారు టీఆర్ఎస్. ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇక్కడ ధర్మం, న్యాయం, సేవ. అసలు భారతీయ జనతా పార్టీ అంటే కేర్ ఆఫ్ సేవ. అది నువ్వు కరోనా కార్యకాలం అనుకోవచ్చు, మోడీ గారు నేర్పించినటువంటి విధానం అనుకోవచ్చు, ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. మేము ప్రతి ఒక్కళ్ళలో సేవాగుణం ఉంటుంది. ఒక నీతి, నియమం, ధర్మం, దేశం ఫస్ట్ భారతీయ జనతా పార్టీ, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి. కుటుంబ పార్టీలకి వ్యక్తులు, కుటుంబం ఫస్ట్, తర్వాత సెకండ్ పార్టీ, మిగిలితే దేశం. అది వాళ్ళ విధానం, ఇది మా విధానం. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే రీతిలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి అక్రమ, అవినీతి, అరాచక, రాక్షస తీరు పని జరుగుతున్నటువంటి పరిపాలనలో జరుగుతున్న సంఘటనలు, ఏ రకంగా ఇక్కడ మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పనితీరు, ప్రజల్ని గాలికి వదిలేసి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చెవులో పూలు పెట్టే పరిపాలన చేస్తూ, అమరవీరుల త్యాగాలను కూడా అపహాస్యం చేస్తూ, ప్రజా తెలంగాణ నిర్మాణంలో ఇక్కడ కేసీఆర్ మార్కు కుటుంబ తెలంగాణ, కుటుంబం కొరకే తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు తీరు, వస్తున్న వెలుగులోకి వస్తున్న అక్రమాలు, స్కాములు, ఇవన్నిట్లో మునిగి తేలటం, ఒక 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 14 మంది మంత్రులు, ఈ మునుగోళ్ళు ఏదో కురుక్షేత్రంలో ఇది కౌరవ సైన్యం వచ్చినట్టు కౌరవ సైన్యం రావటం, ఇలాంటి పరిస్థితిలో ఈ ఎన్నిక జరుగుతుంది. ధర్మం గెలుస్తుంది. ఒక స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నిక జరపాలనేది మా డిమాండు ప్రధాన ఎన్నికల కమిషనర్కి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళు కూడా చిత్తశుద్ధితో వాళ్ళు చేసిన ప్రమాణానికి అనుగుణంగా పనిచేయాలి తప్పితే అధికార పార్టీకి ఏ అడుగులు మడుగులు ఎత్తేటట్టు కొంతమందికి అధికారులు పనిచేస్తున్నటువంటి సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, అరాచకం చేయటం. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ ఈరోజు బోరేసే కార్యక్రమం కూడా, అంటే వాళ్ళకి ఎన్నికల నియమావళి కనపడదు, ఎన్నికల పరిస్థితులు, నియమ నిబంధనలు అసలు లెక్కలేవు. వాళ్ళు చెప్పిందంటే అక్రమ సంపాదన, విచ్చలవిడిగా నీళ్ల లెక్క పైసలు ఖర్చు పెట్టడం ఒక ఎన్నిక మీద. రాజగోపాల్ రెడ్డి గారు కరెక్టే కదా, అపోజిషన్ కాబట్టి నాకు ఎక్కడెక్కడ చూడలే, ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి నేను రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికల ద్వారా కొంత అభివృద్ధి జరుగుద్దని. మరి ఆయన రాజీనామా చేసిన క్రమంలోనే కొత్త మండలం ఏర్పాటైంది, అనేక కార్యక్రమాలకు అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి. సరే, దాంట్లో కొంతైనా జరిగినా ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి గారి కేర్ ఆఫే కదా. ఆయన వ్యక్తిగతంగా 50,000 మందికి కరోనా టైంలో హెల్ప్ చేయటం, స్వచ్ఛందంగా సొంత కష్టపడి సంపాదించిన డబ్బులో కూడా అనేక మంది పేదలకి, నిరుద్యోగులకి, ఆ పేషెంట్లకి ఎవరో అన్నా అంటే ఉన్నా అని చెప్పే వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డి గారు చేసిన పనితీరు, ఇటు మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి, రాష్ట్ర నాయకత్వం, స్థానిక నాయకత్వం, ఇవన్నీ కూడా మాకు పాజిటివ్ అంశాలు గెలుపుకి. వాళ్ళు దీన్ని ఏదో రకంగా ఓటర్లకి ప్రలోభాలు పెట్టే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా మ్యాచ్ ఫిక్సింగ్కి పరాకాష్ట. గుత్తా సికిందర్ రెడ్డి గారు చెప్పగానే చెప్పిండు కదా, మేము కాంగ్రెస్ పార్టీతో కూడా కలిస్తే తప్పేంటని. ఢిల్లీలో కలుస్తారు, గల్లీలో కొట్లాట. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పే మాటలకి, కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితులకి ఇవన్నీ కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నాయి కదా. కాబట్టి ఎవరు తెలంగాణ కొరకు పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల కొరకు ఉన్నారు, ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ప్రజలు డిసైడ్ అయిపోయారు. అది హుజురాబాద్లో, దుబ్బాకలో, హైదరాబాద్ బిహెచ్ఎంసీలు ఎట్లయిందో ఇక్కడ ఇంకా ఘన విజయానికి మెట్లు ఇవన్నీ. తప్పనిసరిగా చిత్తశుద్ధితో ప్రజల దగ్గర పోతున్నాం, ప్రజల మనసులు, హృదయాలను గెలుస్తాం. మా మోడీ గారి నాయకత్వం, మా పార్టీ సిద్ధాంతం, మా సేవ చేసే
పరిస్థితి, మా క్యాండిడేట్ యొక్క గుణగణాలు ఇయే మాకు శ్రీరామ రక్ష. సో ఎవరు మీకు పోటీ ఉన్నట్టుంది ఈ నియోజకవర్గంలో? మాకు పోటీ ఏముంది? ధర్మం మా పక్షాన ఉంది, అధర్మం మాకు పోటీ. అధర్మంగా అక్రమంగా ఉన్న పార్టీ టీఆర్ఎస్. ఆ అధర్మం అక్రమాల్లో చేరిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, సిద్ధాంతాలు ఉన్న కమ్యూనిస్టు పార్టీలు. ఇక వాళ్ళకి ఏం సిద్ధాంతాలు, వాళ్ళు ఏం మాట్లాడతారో పాపం. మా సిపిఐ కోడినారాయణ గారు ఆయన ఏం మాట్లాడతారో, ఆ తమ్మినేని వీరభద్రం గారు ఊర్లో ఏం జరిగిందో, ఇంకొక ఆయన సాంబశివరావు గారు వారు ఏం మాట్లాడుతూ వాళ్ళకి ఎట్ట నిలబడబుద్ధి అవుతుందో, బయటకు వచ్చి సమర శంకారం, లోనకు పోయి సర్దుకునుడు. ఈ సర్దుబాటు రాజకీయాలు, ఈ శంకారావాలు అన్నీ ఉత్తుతాయే. కాబట్టి ఒక్క బీజేపీ దమ్మున్న చేవున్న పనిచేసే పార్టీ, నిజమైన ప్రజా తెలంగాణ కొరకు కృషి చేసే పార్టీ, ప్రజలకు సేవ చేసే పార్టీ, అభివృద్ధి కొరకు కృషి చేసేది మోడీ గారి నాయకత్వంలో అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఆ విశ్వాసం మాకుంది. ఎన్ని వందల కోట్లు పెట్టినా విజయం మాదే. సో బొర్ర నరసయ్య గారు మరి పార్టీలోకి వస్తున్నటువంటి సమాచారం మీకు ఏమైనా ఉందా? నేను కూడా సమాచారం మా నాయకత్వం చూసుకుంటుంది. ఎవరైనా రావచ్చు. ఇప్పుడే తరుణ్ చుగ్ గారు కూడా చెప్పిండు, మా సిద్ధాంతాలు నచ్చి మోడీ గారి నాయకత్వం ఇలా ప్రపంచమే మెచ్చిన నాయకత్వం. 4వ సర్వేలో కూడా నెంబర్ 1 వచ్చిండు. మళ్ళీ అట్లాంటి నాయకుడు ప్రపంచ స్థాయిలో ఇంత గుర్తింపు తీసుకొచ్చి ఇండియాకి, మరి రైట్ ఫ్రమ్ కాశ్మీర్ నుంచి నేనున్న ఇన్ఛార్జ్ తమిళనాడు వరకు ఇవాళ మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. హర్ఘర్ మోడీ అయిపోయింది. హర్ఘర్ తిరంగా లెక్క హర్ఘర్ మోడీ, హర్ఘర్ భారతీయ జనతా పార్టీ కమలం. కాబట్టే ఇవాళ ప్రజలు ఆకర్షితులవుతున్నారు. నాలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త కూడా 4 సంవత్సరాల క్రితం ఈ పార్టీలకు వచ్చిన కారణం దేశ రక్షణ, దేశ హితం, దేశ అభివృద్ధి, సమాజ హితంగా వచ్చాను. అట్లా అనేక మంది వస్తారు. రాబోయే రోజులు కూడా ఈ మునుగోడు విజయం తర్వాత అసలు రాజకీయ చిత్రమే మారిపోద్ది. సో ఈ ఎన్నికల తర్వాత రెఫరెండం తీసుకోవచ్చా? రెఫరెండం తీసుకోవచ్చా? మరి భారతీయ జనతా పార్టీ ఎన్నికల తర్వాత భారీ ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కాలం నిర్ణయిస్తుంది, మీరే చూస్తారు. అనేక వ్యవహారాలు మారుతాయి. ముఖ చిత్రమే మారద్దు అంటే దాంట్లో అన్నీ వస్తున్నాయి కదా. విజయం అందుకొరకే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఉపాయాలు ఉపయోగించైనా, అక్రమాలు చేసైనా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని అడ్డుకోవాలని అన్ని పార్టీలు కలిసి పైకి తిట్టుకుంటున్నారు. కానీ ధర్మం మా పక్షాన ఉంది, న్యాయం మా పక్షాన ఉంది. అన్ని మా కార్యకర్తలు కూడా ధీటైన కార్యకర్తలు. హుజూరాబాద్లో ఎట్టయితే నిలబడ్డారో అట్లాంటి నిలబడతారు. మేము న్యాయంగా ధర్మబద్ధంగా పోరాటం చేస్తాం. ప్రజల మనసులు గెలుస్తాం. గెలుపు కూడా మాదే. పొద్దు నుంచి కూడా చాలా విలేజ్లు తీశారు కదా, సింపుల్ పర్సనల్ కూడా కడుస్తున్నట్టుంది. కార్యకర్తలు సమాయత్తం చేస్తారు. ఎలా ఉంది స్పందన? మంచి స్పందన ఉంది. వాళ్లే క్యాండిడేట్లుగా పనిచేస్తున్నారు. ఒకే సెంటెన్స్లో అందరూ రాజగోపాల్ రెడ్డిగా అనుకొని అంత చిత్తశుద్ధితో మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది కూడా వచ్చేటట్టున్నారు. మేము కూడా అందుకే ఆ సమన్వయం చేసుకుంటూ అన్ని చోట్ల తిరుగుతూ పోతున్నాం. మాకు ఇట్లాంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడతాను. ఎంత మెజార్టీ ఉండబోతుంది?